హాయ్! హలో అండి. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ అయితే కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాము. వడకట్టేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసి ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మనకి ఫ్రైకి కాస్త ఎక్కువే పట్టిద్ది. ఇప్పుడైతే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు ఒక 2 రెమ్మలైతే వేసుకొని ఈ 4 అయితే వేసుకోవాలి. మసాలా కూడా మనం పెద్దగా ఎక్కువ స్పైసీ అయితే వేయట్లేదు. అందుకే లవంగాలైతే ఒక 5, స్టార్ పువ్వు 2 మొగ్గలు వేసుకొని చిన్న చెక్క ముక్క అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే పెద్దదైతే ఒకటైతే వేసుకోవాలి. ఆనియన్స్ చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే ఒకటి వేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ అయితే రావాలండి. చికెన్ ఫ్రై కానీ ఎట్లా కానీ చేశారంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ మాత్రం మంచి కలర్ అయితే రావాలి మనకి. కలర్ వచ్చిన తర్వాత మిగతా అవైతే యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకుందైతే కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి అయితే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడే ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే ఒక 3 అయితే వేసుకుందాము. 3 వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. అర స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా అయితే కొంచెం అయితే వేసుకుందామండి. ఉప్పు చూసి అయితే ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. మిగతా అవన్నీ నేను చెప్పినట్టు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్ది ఈ ఫ్రై అనేది. ఇప్పుడైతే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకున్నాయి. అంతా మసాలా అంతా కలిసే వరకు చక్కగా కలుపుకోండి. మనకి స్పైసీస్ ఎక్కువ లేకుండా అట్లానే కొంచెం మనకి మరీ ఘాటుగా లేకుండా కూడా ఈ చికెన్ ఫ్రై అనేది ఉండేది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్దండి. అస్సలు మిస్ అవ్వకండి. చక్కగా నేను చెప్పినట్టుగా ఇట్లాగే చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము. ఇట్లా మనం మూత పెట్టి మగ్గని మనకి దగ్గరకి 20 నిమిషాలు అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇట్లా ఉడకపెట్టుకుంటూ ఉండాలి. 20 నిమిషాలు అయితే పట్టిద్ది మనకి. మసాలా వేయకుండా 20 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు చక్కగా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టండి. మూత పెట్టేస్తే బాగా కుక్ అయ్యిద్ది మనకి చికెన్ అనేది. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను నేను. ఒక కేజీ చికెన్ కదా, ఒక టమాటా అయితే బాగా పండిన టమాటా ఒకటైతే వేసుకోండి. ఒకటి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాము. అట్లా 20 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. ఈ ఫ్రై అనేది మనం 20 నిమిషాలు అనేది చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ మనం మళ్ళీ ఇంకొకసారి అయితే మూత తీసి ఈ టమాటాలు కూడా చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి మనకి. ఇప్పుడైతే నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అయితే ఒక 3 స్పూన్లు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను నేను. ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నానండి. 4 స్పూన్లు వచ్చి కారం వేసుకుంటున్నాను. 4 స్పూన్లు అయితే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ సరిపోయిద్ది మనకి. మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎగస్ట్రా అయితే వేసుకోండి. ఇప్పుడైతే కారం వేసిన తర్వాత ఒక స్పూన్ నిండా ధనియాల పొడి, చికెన్ మసాలా ఒక స్పూన్ నిండా అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత ఈ స్పైసీస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు అనేది ఇట్లా ఫ్రై చేసుకోవాలంటే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయకండి. ఇట్లా గెంటుతో తిప్పితే ఏంటంటే మనకి చిదురైపోయే అవకాశం అయితే ఉంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. మనం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను కరివేపాకు ఒక 2 రెమ్మలు, కొత్తిమీర అయితే ఎక్కువైతే వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 అయితే వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు లాస్ట్‌లో కొంచెం ఫ్రై అయ్యి అవ్వనట్టుగా ఉంటాయి చూడండి పచ్చిమిరపకాయలు. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉండేది. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే చికెన్ ఫ్రై అనేది రెడీ చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది.
ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్‌లో చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ చెక్క అయితే పిండుకుంటున్నాను నేను. మీకు ఇష్టముంటే ఒక లెమన్ అంతా పిండుకోవచ్చు, సరిపోయిద్ది. ఇప్పుడైతే చూసారు కదా, మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉండేది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.